హాయ్! ఈ రోజుల్లో స్కూల్ లైఫ్ ఎంతలా మారిపోయిందో కదా! ఒకప్పుడు సరిపోయినవి ఇప్పుడు అస్సలు సరిపోవట్లేదు. అందుకే ఈ రోజు కేవలం మార్కుల గురించి కాకుండా భవిష్యత్తుకు నిజంగా రెడీ అవ్వాలంటే కావలసిన స్కిల్స్ ఏంటో చూద్దాం. సరే, ముందుగా ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఉత్త పరీక్షల టెన్షన్ మాత్రమే కాదు. దానికి తోడు ఈ డిజిటల్ ప్రపంచం, చుట్టూ అన్నవాళ్ల అంచనాలు, ఫ్యూచర్ ఏంటో అన్న కన్ఫ్యూజన్, ఇవన్నీ కలిసి ఒక కొత్త రకం భారంలా తయారైంది. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేస్తుంది. అంటే, ఈ రోజుల్లో నిజంగా సక్సెస్ అవ్వాలంటే మంచి గ్రేడ్లు తెచ్చుకుంటే సరిపోతుందా, లేదంటే అంతకు మించి ఇంకేమైనా కావాలా? ఇక మొదటి ఛాలెంజ్, ఇది మనందరికీ తెలిసిందే, అకాడమిక్ ప్రెషర్. ప్రతి ఎగ్జామ్లో టాప్ రావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ నిరంతర ఒత్తిడి స్టూడెంట్స్ మీద ఎంత భారాన్ని మోపుతోందో కదా! ఆ తర్వాత రెండోది, ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్. మన ఫోన్లో టంగ్ టంగ్ మనొచ్చే ప్రతి నోటిఫికేషన్, స్క్రోల్ చేస్తుంటే ఆగిపోని సోషల్ మీడియా ఫీడ్, వీటి వల్ల ఒక్క విషయం మీద కాన్సంట్రేట్ చేయడం ఎంత కష్టమైపోయిందో. ఇక మూడోది, పక్కవాళ్లతో పోల్చుకోవటం. ఇది ఒక రకమైన ట్రాప్ లాంటిది. ఫ్రెండ్స్ సక్సెస్ చూడగానే సోషల్ మీడియాలో వాళ్ల లైఫ్ చూసి అయ్యో నేను వెనకపడిపోతున్నానేమో అని తమ మీద తమకే డౌటొచ్చేస్తుంది చాలామందికి. ఇన్ని ప్రెషర్స్ మధ్యలో సరే ఇదంతా అయ్యాక నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న చాలామంది సీనియర్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతుంది. కెరియర్ గురించి, ఫ్యూచర్ గురించి క్లారిటీ లేకపోవడం వాళ్ళని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. మరి ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి మన స్కూల్ ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోతుందా? ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. అదేంటంటే, క్లాస్ రూంలో నేర్చుకునే వాటికి లైఫ్లో నెగ్గడానికి కావలసిన స్కిల్స్కి మధ్య ఉన్న గ్యాప్. చూడండి, స్కూల్స్ ఎక్కువగా మార్కుల మీద, అకాడమిక్ సక్సెస్ మీద ఫోకస్ చేస్తాయి. కానీ రియల్ లైఫ్లో రాణించాలంటే మంచి మైండ్ సెట్ ఉండాలి, ప్రెషర్ని హ్యాండిల్ చేయగలగాలి, మనుషులతో సరిగ్గా మెలగాలి. కానీ ఈ స్కిల్స్ గురించి మన సిలబస్లో పెద్దగా చెప్పరు. అసలు పాయింట్ ఏంటంటే, లైఫ్కి ఇంత అవసరమైన స్కిల్స్ గురించి క్లాస్లోగాని, ఇంట్లోగాని ఎవరూ పెద్దగా డిస్కస్ చెయ్యరు. పాపం స్టూడెంట్సే సొంతంగా కొన్నిసార్లు దెబ్బలు తింటూ ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. సరే, మరి ఈ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏదైనా దారి ఉందా? ఉంది. స్టూడెంట్స్ గ్రోత్కి హెల్ప్ అయ్యే ఒక ఫ్రేమ్వర్క్ గురించి ఇప్పుడు చూద్దాం. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ అండి. నిజమైన కేపబిలిటీ అంటే కేవలం పుస్తకాల్లో చదివింది కాదు. నాలెడ్జ్ అంటే జ్ఞానం, దాన్ని వాడటానికి కావలసిన స్కిల్స్, వీటన్నింటికీ తోడు సరైన యాటిట్యూడ్. ఈ మూడు కలిసినప్పుడే నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది. ఒక్క విషయం క్లియర్గా చెప్పాలి, ఇది ఇంకో ట్యూషన్ ప్రోగ్రాం కాదు, అస్సలు కాదు. ఇది ఒక లైఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాం. అంటే చదువుతో పాటు లైఫ్లో వచ్చే ఛాలెంజెస్కి కూడా స్టూడెంట్స్ని రెడీ చేసే ఒక స్పెషల్ ప్రోగ్రాం అన్నమాట. సరే, మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? ఇది 3 ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేస్తుంది: బ్రెయిన్, బాడీ, ఇంకా బిహేవియర్. అంటే మన మెదడు, మన శరీరం, మన ప్రవర్తన. ఈ 30-వీక్ జర్నీలో స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ టెన్షన్ని ఎలా తగ్గించుకోవాలి, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఇమోషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి చాలా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇవన్నీ ఎలా సాధ్యమంటారా? ఫస్ట్ మన బ్రెయిన్, మన ఎమోషన్స్, మన హ్యాబిట్స్, ఇవి ఎలా పనిచేస్తాయో డీప్గా అర్థం చేసుకోవాలి. మన గురించి మనకు తెలిసినప్పుడే కదా మార్పు మొదలయ్యేది. ఓకే, ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాక ఒక స్టూడెంట్ ఎలా తయారవుతాడు, అంటే ఒక ఫ్యూచర్ రెడీ స్టూడెంట్ ఎలా ఉంటాడో చూద్దాం రండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, పక్కా వాళ్లతో పోల్చుకోవడం మానేసి తమ మీద తమకు కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు. ఎవరో మెచ్చుకోవాలని కాదు, తమ సొంత విలువను గుర్తిస్తారు. రెండోది, ఎగ్జామ్ ప్రెషర్ని బర్నౌట్ అవ్వకుండా మేనేజ్ చేయడం. ఒత్తిడికి కుంగిపోకుండా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని కామ్గా ఎగ్జామ్స్ రాసే స్కిల్ డెవలప్ చేసుకుంటారు. ఇక మూడోది, ఈ డిస్ట్రాక్షన్ల ప్రపంచంలో కూడా డీప్గా ఫోకస్ చేయగలగడం. చెప్పాలంటే ఇది ఈ రోజుల్లో ఒక సూపర్ పవర్ లాంటిది. చుట్టూ ఎంత గందరగోళమున్నా సరే వాళ్లు చేసే పని మీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టగలరు.
సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఒక్కసారి గమనిస్తే వాళ్ళు ప్రెషర్లో కామ్గా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటుంది, స్మార్ట్గా నేర్చుకుంటారు, హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు, ఫైనల్గా ఫ్యూచర్కి ఫుల్ కాన్ఫిడెన్స్తో రెడీగా ఉంటారు. మరి గ్రోత్ జర్నీని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సరైన టైం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. స్ట్రెస్ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని గమనించాలి, అది పెరిగి పెద్దదై భరించలేనంత అయ్యేదాకా ఆగకూడదు. దాన్ని ఎదుర్కొనే స్కిల్స్ ముందే నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఫ్యూచర్ గురించిన కన్ఫ్యూజన్ భయంగా మారకముందే దానికొక క్లారిటీ తెచ్చుకోవాలి. ముందుకి అడుగేసి మన గ్రోత్ మీద మనం ఫోకస్ పెట్టడం, అది మన చేతుల్లోనే ఉంది. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎదుగుదల అనేది ఒక జర్నీ, ఒక్క రాత్రిలో జరిగిపోదు. అడుగు అడుగే వెయ్యాలి. ఆ జర్నీని స్టార్ట్ చేయడానికి కావలసిన సమాచారం ఇక్కడుంది. ఈ వివరణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. థాంక్యూ.